ఇక అరణ్యంలోకి అడుగు పెడుతున్నాం అన్నమాట మనం. క్రమంగా సీతారామ లక్ష్మణులు నడుస్తూ నడుస్తూ దండకారణ్య ప్రాంతంలోకి అడుగుపెట్టారు. అందులో అక్కడ మహానుభావులైనటువంటి ఋషులు ఉన్నారు దండకారణ్యంలో. వాళ్ళకి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు, జరిగింది తెలుసు, జరగబోయేది తెలుసు, జరుగుతున్నది తెలుసు. ఇంట్లో కూర్చుని కళ్ళు మూసుకుంటే, ఇళ్ళు అంటే వాళ్ళకి ఆశ్రమమే ఇల్లు కదా, వాళ్ళు ఆశ్రమాల్లో కూర్చుని కళ్ళు మూసుకుంటే అలా కళ్ళు మూసుకుని ఈ పూట ఎక్కడేం జరుగుతోంది చూడాలి అనుకుంటే కనపడిపోతుందిట. ఈ పూట జరుగుతున్నదే కాదు, ఇది వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకోండి, నవంబర్ 24వ తారీఖు నాడు గుంటూరులో శారదాపేటలో ఏం జరిగిందని కళ్ళు మూసుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఇక్కడ పురాణం జరిగిందని. అంత గొప్పవాళ్ళు వాళ్ళు. అటువంటి వాళ్ళు రామలక్ష్మణులకు ఎదురొచ్చారు, సీతని చూచారు, సంతోషపడిపోయారు. ఆ త్రికాలజ్ఞులు స్వాగతం పలికారు. రాముడి శరీర సౌందర్యం, ఆయన గుణములు వాళ్ళని ఆకర్షించాయట. మహాత్ములారా, ఈ ఆశ్రమాలన్నీ మీవే, మీరు మాతో పాటు ఇక్కడ ఏ ఆశ్రమంలో కావాలంటే ఆశ్రమంలో ఉండండి. రామచంద్ర, భరతుడు నీ పాదుకలు సింహాసనం మీద పెట్టి అన్నీ దానికి నివేదిస్తున్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఈ రాజ్యం అంతా రాముడిదే, నేను కేవలం రామ సేవకుడు అన్నాడు. కాబట్టి నువ్వు అడవిలో ఉన్నా మాకు పరిపాలకుడు నువ్వే. వాలిని చంపినప్పుడు రాజ్యం నాది, శిక్షణ భారం నాది ఎందుకన్నాడు? ఇప్పుడు అర్థమైందా మీకు? రాజ్యం నీదే, నువ్వు అడవిలో ఉంటున్నావు పేరుకి, నీ పాదుకలే సింహాసనం మీద ఉన్నాయి. కాబట్టి అధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని రక్షించే భారం నీదే అన్నాడు భరతుడు చెప్పకుండానే. అందువల్ల అధర్మాన్ని శిక్షించాలి. నువ్వేం చేస్తావంటే మా అందరినీ రక్షించాలి. తే వయం భవతా రక్ష్య భవద్విషయవాసిన, మా అందరి రక్షణ భారం నీది. నగరంలో ఉన్న వనములో ఉన్న నువ్వే మాకు ప్రభువువి. మేము మహాతపస్సు చేశాం, మా తపస్సుతో కావాలంటే ఇక్కడున్న రాక్షసుల్ని శపిస్తే వాళ్ళు చస్తారు. కానీ మేము కొంతకాలం క్రితం శాపం అనేటటువంటి ఆయుధం పక్కన పెట్టాం, మౌనంగా ఉంటున్నాం. అలా మౌనంగా ఉండి ధర్మముగా ఉండి శాపం అనేది విడిచిపెట్టి కోపం విడిచిపెట్టి తపస్సు చేయటం వల్ల లోకు అయిపోయాం రాక్షసులకి. మేము శపించము అని కనిపెట్టి మమ్మల్ని మింగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మా అదృష్టం మీరు వచ్చారు, మా తపస్సంపదగా. గర్భస్థ శిశువుని తల్లి కాపాడినట్టుగా ఇక మమ్మల్ని నువ్వు రక్షించు, మేము హాయిగా తపస్సు చేసుకుంటాం అనగా, ఇదే మీకు మాటిస్తున్నాను, రాక్షస వధ చేస్తాను, మిమ్మల్ని కాపాడతాను ఒట్టన్నాడు ఆయన. ఆ మాట ఇచ్చాడు కాబట్టి రాక్షసులు సంహరించాడు ఆయన. ఇక్కడి నుంచి మీ ఆశ్రమాల్లో ఉండడం కాదు, సుతీక్షుడి దగ్గరికి వెడతాను, అయినా ఎక్కడున్నా రక్షణ భారం నాది అని పలికి అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళాడు. ఆ సుతీక్షుడు శరభంగుడు ఉన్న ఆశ్రమాల కోసం బయలుదేరాడు. అది చాలా దూరం అట, అడవిలో నడవడం కష్టమే. అయినా కేకారణ్యంలో దట్టంగా చెట్లు అల్లివిల్లుకుపోయి రాళ్ళు ఎక్కువగా ఉండి ముళ్ళున్న అడవిలో నడవలేక నడుస్తున్నారండి వాళ్ళు. ఎంతలో పెద్ద కేక వినపడింది. భయంకరాకారుడు పర్వతంలో ఉన్న ఒక రాక్షసుడు కనబడ్డాడు వాళ్ళకి. వాడి కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు, కానీ లోతుకు పోయి ఉన్నాయి. అంటే కళ్ళు చూడడానికేమో పెద్దగా ఉన్నాయి, పైకి ఉబికి రాకుండా గుంట కళ్ళల్లో ఉన్నాయన్నమాట. పెదవులు వేళ్లాడిపోతున్నాయి. పెద్ద పొట్ట, ఎగుడు దిగుడు పొట్ట, నడువు ఇలా లోతుకుపోయి ఉంది. ఇక్కడ ఒళ్ళంతా పులితోలు కప్పుకున్నాడు. ఆ పులితోలు కూడా అప్పుడే తీసినటువంటి మాంసంతో కూడిన పులితోలు అనమాట. ఏదో పులిని చంపాడు, పచ్చి తోలు, ఆ తోలు కట్టుకున్నాడు. దాంట్లోంచి మాంసం నెత్తురు ఓడుతోంది. వాడి నోరు మృత్యుదేవత నోరులో ఉంది, పెద్ద నోరు తెరిచాడు, కొండ నోరులో ఉందన్నమాట. ఒక కొండగుహ ఇలా కనపడుతోందా అన్నట్టుగా ఉంది. నోట్లో కూరలు కనపడుతున్నాయి. వాడి దగ్గర పెద్ద శూలం కూడా ఉందండి, త్రిశూలం కదా, ఒకటే శూలం. ఆ శూలానికి కొన్ని జంతువులు గుచ్చేట తినడానికి పట్టుకుపోతూ. అంటే వాడి ఆహారం అది. వాడు ఆహారంగా శూలానికి గుచ్చి పట్టుకుపోతున్నవి ఏమిటో తెలిసినా, 3 సింహాన్, 3 సింహాలు. ఆ 3 సింహాలు 3 వక్కలు లాంటి వాడికి. చతురో వ్యాఘ్రాన్, 4 పెద్ద పులులు. పులులు మనల్ని తింటాయి, వీడు పులులు తింటాడు. ద్వౌ వృకౌ, 2 తోడేళ్ళు. వృషత పృషతాన్ దశ, ఓరి బాబు, చుక్కలున్నటువంటి లేళ్ళు ఉన్నాయట, అవి 10 ఏకంగా 10 లేళ్ళు. సవిషాణం వసాదిగ్ధం
గజస్య చ శిరోమహత్. దంతాలుండి నరకబడిన తల, కొవ్వుతో కూడిన నరకబడిన ఒక ఏనుగు తల కూడా గుచ్చాడు. అంటే ఏనుగుని చంపాడు, దాని తల నరికాడు, మిగతా శరీరం తినేసినట్టున్నాడు, తలకాయ మాత్రం శూలానికి గుచ్చాడు. ముందు 3 సింహాలు, దాని తర్వాత 4 పులులు, దాని తర్వాత 2 తోడేళ్ళు, ఓ 10 మచ్చలు మచ్చలు కలిగినటువంటి జింకలు, అవి కాక ఏనుగు తల. ఇవి శూలానికి ఇలా గుచ్చి పట్టుకెడుతున్నాడు అనమాట. మనం బిస్కెట్ ప్యాకెట్లు పట్టుకెళ్ళినట్టుగా. ఆ నెత్తురు అలా కారుతోందనమాట. ఆ నెత్తురు కారుతూ ఉంటే నాక్కుంటున్నాడు మధ్య మధ్యలో, డ్రింక్ తాగినట్టుగా. ఈ శూలానికి నెత్తురు గుచ్చుకుని కారుతుంది కదా. మరి ఇప్పుడు తలకాయలు పెట్టాడు, శరీరాలు దాన్ని గుచ్చుకున్నాయండి. పులిని అలా గుచ్చినప్పుడు ఆ పులి యొక్క రక్తం కొంచెం కొంచెం ఆ శూలం నుంచి కారుతోందిగా, ఆ నాక్కుంటున్నాడు మధ్య మధ్యలో అనమాట. మన వాళ్ళు చూడండి, పాయసం చేతిలో పడినప్పుడు అని నాక్కుంటారు. అప్పుడప్పుడు కొంతమంది తీర్థం కూడా నాకుతూ ఉంటారు గుళ్ళోకి వెళ్ళినప్పుడు. అలా నాక్కుంటున్నాడు వాడు. వాడు చూశాడు రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సీతాదేవిని. ఒక్క అరుపరిచాడు, హెమ్ అన్నాడు వాడు. హీ హా అని అరిచాడనమాట. మనకి సినిమాల్లో విలన్లు అరిచినట్లుగా అరిచి, ఎవర్రా పాపాత్ములారా, మహర్షులలాగా జటాజోటాలు ధరించారా, కానీ మిమ్మల్ని చూస్తే మునుల్లా లేరు. వేషమేమో మునుల వేషం, కత్తులు, ధనుస్సులు, బాణాలు పుచ్చుకుని తపస్సు చేసే వాళ్ళకి విరుద్ధమైనటువంటి వేషాల్లో తిరుగుతున్నారు. పైగా తపస్సు చేసేవాళ్ళకి ఆడదెందుకు మీకు? నేను ఎవరిని అనుకుంటున్నారా? విరాధుడు అంటారు నన్ను, విరాధుడు అనే రాక్షసుణ్ణి. కొన్ని 100 మంది మునుల్ని రోజు తినేస్తూ ఉంటాను. నరమాంసం అంటే బాగా ఇష్టం. ఇవాళ నరమాంసం దొరకలేదు, అందుకే జంతువుల్ని పట్టుకుపోతున్నాను. మనిషి మెడ విరిచి ఆ నెత్తురు గడగడా తాగుతా. అలా తాగితే నాకు కొబ్బరి బొండం తాగినట్టుగా ఉంటుంది. వేసవకాలంలో బొండాలు కొట్టించుకుంటూ ఉంటారు కదా, వీధిలో పక్కనే బడ్డీ కొట్ల మీద కొబ్బరి బొండాలు ఉంటాయి. వాడు పటాపటా కొట్టేస్తూ ఉంటాడు ఆ బొండాన్ని. అందులో స్ట్రా వేసుకు తాగాలి మనం. ఇది బోడి బొండం తాగడానికి. గడగడ తాగలేం, తాగితే సగం మన మీద పడుతుంది. వాడు అలా కాదట, మనిషి బేడ అలా విరిచి పక్కన పెట్టి ఆ మొండెం ఎత్తి గడగడగడ ఒక్క నెత్తురు బొట్టు కింద పడకుండా తాగేస్తాడు. వాడు లేడు కాబట్టి మీరంతా పురాణం వినడానికి ఉన్నారు, నేనున్నా, లేకపోతే తాగి బారేసేవాడు. ఇప్పుడు ఈ పూట నాకు ఉత్సాహం కలిగింది నరమాంసం దొరుకుతున్నందుకు. ఈ సుందరిని, వీడు చూస్తే తాడి చెట్లో ఉన్నాడు, నాకు భార్యను చేసేసుకుంటాను, ఈ సుందరి నా భార్య అవుతుంది, మిమ్మల్ని యుద్ధంలో చంపేసి మీ రక్తం తాగుతాను, ముందు మిమ్మల్ని తింటానండి. వాడు రక్తం తాగడం ఇష్టం అంటే వాడికి. అందుకని పాస్యామి రుధిరం మృధే అన్నాడు ఆయన. మిమ్మల్ని చంపి మీ రక్తం తాగుతా అనగానే సీత కంగారు పడిపోయిందిట. బాబోయ్ అన్నట్టుగా టక్కన నడుము పట్టేసుకున్నాడు వాడు. సీతను అలా నడుము పట్టుకున్నాడు, భుజం మీద పెట్టుకున్నాడు. ఆ రాక్షసుడి చేతికి చిక్కిన సీతాదేవి కంగారు పడిపోగానే లక్ష్మణుడిని చూచి చిన్నబోయిన ముఖంతో, లక్ష్మణ ఎంత కర్మగాలింది మనకి, ఇంత పవిత్రురాల్ని పతివ్రతను వాడు పట్టుకున్నాడు. ఇప్పుడు కదా కైకేయి కోరిక తీరింది, మనం అడవిలో ఉంటే శాశ్వతంగా ఇలా రాక్షసుల నోట్లో పడి చచ్చిపోతే, ఈ ఇంటికి రాకపోతే రాజ్యం అంతా తనకి దక్కుతుందనుకున్నది అని పలుకుతుంటే, అన్నయ్య మహాపరాక్రమశాలివి, ఎవరైనా అధైర్యం పొందితే ధైర్యం చెప్పేవాడు, నువ్వులా అయిపోతావేమిటి? నీ పరాక్రమం పక్కన పెట్టు, నువ్వేం యుద్ధం చేయక్కర్లా, నేను చాలు వీడి సంగతి చూడడానికి. ఇప్పటికే సీతామాతని వీడు పట్టుకున్నందుకు నా రక్తం మరిగిపోతోంది, మనసు ఉడికిపోతోంది. నువ్వు అంటే చాలు, ఒక్క బాణంతో ఈ విరాధుడి ప్రాణం తీస్తాను. మన రక్తం వాడు తాగడం కాదు, వాడి రక్తం భూమి తాగుతుంది అని పలికి తీవ్రమైన ఓ బాణం కొట్టాట. ఇంతలో వాడు విరాధుడు పకపక నవ్వాడు. ఆయుధాలతో నేను చావనోయ్ అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు నవ్వుతూనే, ఎవడవరా నువ్వు, ఎందుకు ఇంత అట్టహాసం చేస్తున్నావు, ఈ రూపం ఏమిటన్నాడు. ఇంతకీ నువ్వెవరు అన్నాడు వాడు. నన్ను ప్రశ్నించే ముందు నువ్వెవడవో చెప్పు, తర్వాత నా సంగతి చెబుతాను, చచ్చే ముందు మిమ్మల్ని చంపి తినే ముందు ఏం జరుగుతుందో చెబుతాను అనగా, మేము క్షత్రియులం, దశరథ పుత్రులం, ఈ దండకారణ్యంలో పితృరాజ్ఞని పరిపాలిస్తూ నివసిస్తున్నాం. ఇప్పుడు చెప్పు నువ్వు అనగా, అయితే చెబుతున్నా విను. జయుడు అని ఒక రాక్షసుడున్నాడు. అతడు శతహ్రద అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ శతహ్రదకి జయుడికి పుట్టిన పెద్ద కొడుకు నేను. నా పేరు విరాధుడు. బ్రహ్మదేవుడు నా తపస్సుకు మెచ్చుకున్నాడు. ఏం వరం కావాలో కోరుకోమంటే,
ఆయుధాల వల్ల బాధ తప్ప చావు లేకుండా వరం కోరుకున్నాను. చావాలంటే ఎవడో ఒకడు నన్ను మెడ గట్టిగా తొక్కి గోతిలో పూడ్చిపెట్టాలి, అప్పుడే చస్తా, లేకపోతే చావను. కాబట్టి ఏ ఆయుధాలు నన్నేమీ చేయలేవు. మీ మంచి కోరి చెబుతున్నాను, నాకు ఈ అమ్మాయి మీద మనస్సు అయ్యింది కనుక ఈ సీతను నాకు వదిలేసి మీ దారిని మీరు పోతే ఈవిని పెళ్లి చేసుకుంటాను, మిమ్మల్ని వదిలేస్తాను. ఇదిగో ఇప్పుడు చెప్పిన ఈ మాట మీద నేను నిలబడే లోపు మీరు పారిపోండి. మీరు పారిపోకుండా నిలబడితే ఏమో నా మనసు మారిపోతుంది, మిమ్మల్ని చంపి తినచ్చు. ఈ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని నేను నమ్మకం లేదు. నా మనస్సు మారేలోపు పారిపోండి అన్నట్ట. ఒక పవిత్రురాలైన స్త్రీని, అందులో పెళ్ళైన స్త్రీని కోరుకున్నావు కాబట్టి ఇక నువ్వు చచ్చినట్టే. సీతను కోరుకున్నవాడు ఎవడన్నా చస్తాడు, ఇక నీకు చావు తప్పదు అని తీవ్రమైన 7 బాణాలు విడిచిపెట్టాట రాముడు. అవి గరుత్మంతునిలా మహావేగంగా వెళ్ళిపోతాయి, బలమైనవి. ఆ బాణములు వాడి శరీరంలో గుచ్చుకుని మళ్ళీ బయటకు వచ్చి నేల మీద పడిపోయాయి. నెత్తురు కారింది, కానీ వాడు చావలా. వాడికి బాధ కలిగింది, కానీ వాడు చావలేదట. ఆయుధాలకు వాడు చావడు. లేకపోతే రామబాణం ముందు ఎవడవుతాడండి? ఆ బాణములు ఎంత వేగంగా వెళ్ళాయంటే శరీరంలో గుచ్చుకుని బయటకు కూడా వచ్చేసేట ఏకంగా. అంత తీవ్రమైన బాణాలు. ఆ బాణం దెబ్బ తగిలాక సీతని పక్కన గట్టు మీద పెట్టాడు వాడు. రామలక్ష్మణుల మీద పడ్డాడు. రామలక్ష్మణులు మృత్యువులా ఉన్నటువంటి వాడి మీద అలా బాణాలు వేస్తూనే ఉంటే ఆ బాణాలు తగులుతున్నాయి, కింద రాలిపోతున్నాయి. వరదాన ప్రభావం చేత వాడు చావట్లేదనమాట. స్పర్శాత్ వరదానేన ప్రాణాన్ సంరోధ్య రాక్షస. వాడు వరదానం వల్ల, బ్రహ్మించిన వరాల వల్ల ఈ ఆయుధాల దెబ్బకి చావటంలా. సరిగదా అమాంతంగా మీద పడ్డాడు. రాముణ్ణి ఒక చేత్తోటి, లక్ష్మణుడు ఒక చేత్తోటి బంధించేశాడు, చంక కింద పెట్టేసుకున్నాడు. సౌమిత్రి, వీడు మనల్ని బంధించాడు, ఎక్కడో సుఖంగా పెట్టుకు తిందామనికి ఎక్కడికో పోతున్నాడు. ఓ పని చేద్దాం, మనం వెళ్ళవలసిన మార్గం కేసి వీడు వెడుతున్నాడు, సుతీక్షుడి ఆశ్రమం కేసి. మనం అంత దూరం నడవలేకపోతున్నాం అనుకున్నాం, ఇప్పుడు వీడే నడవక్కర్లేకుండా మోసుకుపోతున్నాడు. అక్కడ దాకా వెళ్ళాక వీడి సంగతి చూద్దాం. ఎలాగో వీడు నడుస్తున్న మార్గం అంతా వీడి కాళ్ళ కింద పడి పచ్చడి చక్క రోడ్డు వేసినట్టుగా ఉందిట. అంటే వీడు నడిచినటువంటి నేల రోడ్ రోలర్తో తొక్కబడినట్టుగా ఉందన్నమాట. సీత వెంట వస్తూ ఉంటుంది, పర్వాలేదు, మనం కొంత దూరం వీడితో పోదాం అన్నట్ట. వాడు రామలక్ష్మణులు భుజం మీద మోసుకుపోతూ ఉంటే నేలంతా చదును చేయబడినట్టు అవుతూ ఉంటే వెనక సీత వస్తూ, ఈ ఇద్దరి యొక్క మనస్సు కనిపెట్టలేదు ఆవిడ. రామలక్ష్మణులేమో వీడు మోసుకుపోతే సుఖంగా వెళ్ళొచ్చు అనుకున్నారు. వాడు వెళ్ళడం వల్ల, నడుస్తూ ఉండడం వల్ల నేలేమో హాయిగా ఉంటుంది అనుకున్నారు. ఈ అభిప్రాయం సీతకి తెలియదు. అందుకని కంగారు పడిపోయి, అయ్యో పరమపుణ్యాత్ముడు నా భర్త రామచంద్రుడు, పరమపూజ్యుడైనటువంటి లక్ష్మణుడు ఈ రాక్షసునికి చిక్కారు, నేనేమైపోతాను, నన్ను ఎవరు రక్షిస్తారో అని ఏడుస్తూ వెంటబడ్డం మొదలెట్టింది. ఓ రాక్షసానికి పుణ్యం ఉంటుంది, నువ్వు మహావేగంగా వాళ్ళని ఎత్తుకుని వెళ్ళిపోతున్నావు, వాళ్ళని నువ్వు తినేస్తే నేను ఒంటరిగా ఇక్కడ ఉండిపోతాను, ఏ చిరుతుపులలో తోడేళ్ళు నన్ను తింటాయి, కావాలంటే వాళ్ళని విడిచిపెట్టి నన్ను భక్షించు అంది. ఇది విన్న లక్ష్మణుడు, అన్నయ్య వదిన గారు అలా ఏడుస్తూ ఉంటే ఎక్కువ దూరం వీడితో ప్రయాణం చేయడం నాకు నచ్చలేదు అని అమాంతంగా వరలో నుంచి కత్తి చూసి ఎడం చేతిలో ఉన్నాడు ఆయన, ఈ చంక దగ్గర ఆ చెయ్యి మొదలంటే నరికేశాడు. అదే సమయంలో రాముడు సోదరుడి అభిప్రాయం కనిపెట్టాడు కనుక కుడి చేయి నరికేశాడు. 2 చేతులు నరికేసి ఇద్దరు కింద పడ్డారు. ఈ రాక్షసుడు కూడా చేతులు తెగడంతో బాధ తట్టుకోలేక వజ్రం దెబ్బ తిన్న పర్వతం కూలినట్టు కూలిపోయాట. అంత భయంకరమైన చేతులు మొదలంటా నరిగితే తట్టుకోగలరా బాధ, అందుకని కింద పడ్డారు. వాడు కింద పడగానే రామలక్ష్మణులు కాలితో తన్నారు, బాణాలతో కొట్టారు, కత్తులతో పొడిచారు. అసలు ఎన్ని చేసినా చావట్టండి వాడు. కత్తితో కసాపిసా పొడుస్తూ ఉంటే వాడికి బాధ కలుగుతోంది కానీ చావు రావడంలా. అప్పుడు రామచంద్రుడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు, తపసా పురుష వ్యాఘ్ర రాక్షసోయం నశక్యతే. లక్ష్మణ, ఈ రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ వీడికి వరాలు ఇచ్చిన విషయం వీడే చెప్పాడు మనతో, కాబట్టి వీడిని ఆయుధాలతో చంపలేం. ఇక మిగిలింది ఒకటే, గోతిలో పాతి పెడితే వీడు చస్తాడు. నేను వీడు కదలకుండా మెడ మీద కాలు పెట్టి ఒక్క తొక్కు తొక్కుతాను. వాడు లేచేలోపు
అలా కాలు మాత్రం తీయకుండా నొక్కే ఉంచుతాను, అదిమి ఉంచుతాను, నువ్వు గొయ్యి గోతిలో పాతి పెట్టేద్దాం అన్నట్ట. ఇలా పాపాత్ములందరినీ రాముడు గొయ్యి తీసి పాతి పెట్టేస్తే హాయిగా ధర్మం నిలబడుతుంది. ఇలా పలికి ఒక్క కాలితో మెడ మీద ఒక్క తొక్కాడు రామచంద్రుడు. నిజానికి వాడేమో తాడి చెట్టు అంత పొడుగున్నాడు, రాముడు అంత పొడుగు లేడు కదా. అయినా రాముడు కాలితో తొక్కితే అంగుళం కదలలేకపోయేటవాడు. రాముడి పాదస్పర్శ వల్ల పూర్వజన్మ రహస్యం గుర్తుకొచ్చిందండో. అప్పుడు వాడు అన్నాడు, రామచంద్ర, నీ దెబ్బకి సగం చచ్చాను, ఇప్పుడు నాకు నీ పాదస్పర్శ వల్ల నా గత జన్మ గుర్తుకొచ్చింది, నా పూర్వం గుర్తుకొచ్చింది. అంటే ఇదివరకు జరిగిన విషయాలు గుర్తుకొచ్చాయి. నాకు ఇప్పుడు అర్థమైపోయింది, కౌసల్యాపుత్రుడివి నువ్వే, దశరథ నందనుడివి, రామచంద్రుడివి, నువ్వు విష్ణు స్వరూపుడివి, ఈతడు లక్ష్మణుడు, ఇవి సాధ్వి వైదేహి సీత, ఇవన్నీ గుర్తుకొచ్చాయట. నా అసలు విషయం చెబుతున్నా విను. నేను తుంబురుడు అనే ఒక గంధర్వుణ్ణి. కుబేరుడు నన్ను దేవపూజ కోసం పువ్వులు తెమ్మంటే వినిపించుకోలేదు. రంభ అని ఒక అప్సరస్సు ఉంది కదా ఇంద్రలోకంలో, ఆవిడతో కలిసి తిరుగుతూ ఉద్యానంలో విహరిస్తూ ఉండగా కుబేరుడు సేవ కోసం, తన సేవ కోసం పువ్వులు తెమ్మన్నాడు. నేను కుబేరుడి సేవ చేయలేదు, స్త్రీలోలుణ్ణి అయిపోయాను. అప్పుడు ఆయన కోపం వచ్చి, రాక్షసుడివై భూలోకంలో పడు, మాంసభక్షణ చెయ్యి అన్నాడు. అప్పుడు నేను కాళ్ళ మీద పడి శాప విముక్తి ప్రసాదించమంటే ఆయన జాలిపడి, భవిష్యత్తులో రామచంద్రుడు అక్కడికి వస్తాడు, ఆయన నిన్ను తొక్కుతాడు, ఆయన లక్ష్మణుడు కలిసి నిన్ను గుంటలో పాతి పెడతారు, బాగా గొయ్యిత అందులో పాతి పెడితే నీకు శరీరం విడిచిపెట్టిన తర్వాత తిరిగి తుంబురు రూపం వస్తుంది. అప్పటిదాకా ఆ అడవిలోనే ఉంటూ జీవహింస చేస్తూ, మునుల్ని సంహరిస్తూ, మాంసభక్షణ చేస్తూ, రక్తం తాగుతూ బతుకు అన్నాడు. ఇప్పటికి నాకు ఆ విషయం గుర్తుకొచ్చింది. నీ అనుగ్రహం వల్ల ఇక నాకు శాప విముక్తి అవుతుంది. నువ్వు తొందరగా ఇక్కడ ఒక గొయ్యి తవ్వు, ఆ గోతిలో నన్ను పాతిపెట్టు. అవటే చాపి మాం రామ ప్రక్షిప్య కుశలీవ్రజ. బాగా గొయ్యి తవ్వు, అవటము అంటే పెద్ద గొయ్య, లోతైన గొయ్యి తవ్వు, అందులో పూడ్చిపెట్టు. మరణించిన రాక్షసుల్ని అలా సమాధి చేస్తే పాపాత్ములైన రాక్షసులకి సద్గతులు కలుగుతాయని కూడా పెద్దలు చెప్పారు. అందున నీ పాదస్పర్శ వల్ల నాకు స్వర్గం వస్తుంది అని పలకగా, అలాగేనన్నాడు రాముడు. వాడు అలా పలికినప్పటికీ ఇంకా గింజుకుంటున్నట్ట పైకి లేవడానికి, ఎందుకంటే రాక్షస బుద్ధి పోదు గనక. అందుకే రాముడు బాగా పాదంతో నొక్కి పెట్టాట. కంఠే పాదేన వీర్యవాన్. మహావీరుడు రాముడు కంఠం మీదే కాలు పెట్టి కదలకుండా నొక్కాడు. వాడు గింజుకుంటూ బాబోయ్ అరుస్తూనే ఉన్నాడు. వాడు అరుపులకి ఆ అరణ్యం దద్దరిల్లిపోతోంది, సీత కూడా వణికిపోతోంది, పులులు సింహాలు వణికిపోతున్నాయటండి బాబు, ఏనుగులు పారిపోతున్నాయట. ఇంతలో రాముడు అలా అదిమి పెట్టి ఉంచగా లక్ష్మణుడు కత్తితో పెద్ద గొయ్యి చేశాడు. ఆ పెద్ద గోతిలోకి వీడిని తోసేశారు. వీడు ముందే చెప్పుకున్నాడు కదా. ఎందుకు చెప్పాడు అంటే, రాముడిని చూడగానే తన మరణ రహస్యం చెప్పాలనిపించిందిట. ఇదివరకు ఎంతోమందిని చంపాడు, కానీ ఎప్పుడైనా ఈ విషయం చెప్పాడా? ఇప్పుడే చెప్పాడు. నమే వధః శస్త్రకృతో భవేదితి. స్వయముగా రాముడి చేతిలో చావాలి గనక, చస్తేనే ముక్తి గనక, రాముడిని చూడటం వల్ల కొంత జ్ఞానం కలిగింది గనక నేను ఆయుధముతో చావను అని తన మృత్యు రహస్యం వాడు చెప్పుకున్నాడనమాట. అలాగే వాళ్ళు అందులో గోతిలో పాతిపెట్టారు. పాతిపెట్టి గోతి మీద మళ్ళీ మట్టి పోస్తూ ఉంటే కూడా కదులుతున్నట్ట బాధకి వాడు. పైన రాళ్ళేసి ఆ రాళ్ళని కాళ్ళతో తొక్కారు. ఆ క్షణమే వాడి శరీరం అంతా చల్లబడిపోయింది. వాడి ప్రాణం పోగానే వాడు తుంబురుడిగా మారిపోయాడు, దివ్య రూపం ధరించాడు. ఇక్కడికి దగ్గరలో శరభంగుడని ఒక మహర్షి ఉన్నాడు, ఆయన ఆశ్రమానికి వెళ్ళండి, మీకు శుభం కలుగుతుంది అని పలికి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అడుగడుగున రాక్షస వధ చేయటమే కాదు, రాక్షసుల్లో కొంతమందికి వారి శాపాలు తొలగించి వారి దివ్యలోకాలు కూడా ప్రసాదించాడు రామచంద్రుడు. అందుకే రాముడి స్పర్శ వల్ల ఎటువంటి పాపాత్ముడైనా శాప విముక్తి పొందుతాడు. ఇక్కడి నుంచి రాముడు సీతను దగ్గరికి తీసుకుని, కంగారు పడ్డావా, మరేం పర్వాలేదులే, నేనున్నానని ఓదార్చాడు. లక్ష్మణ, ఈ అడవి నడవడానికి కష్టంగా ఉంది, అసలు నడవడానికి సరైన దారి లేదు, చెట్ల దగ్గరగా ఉన్నాయి. ఆ చెట్ల మధ్యలోంచి దూరుదామంటే అవన్నీ ముళ్ళుట, కొన్ని అడవి చెట్లు పెద్ద పెద్ద ముళ్ళతో ఉంటాయండి బాబు, రాళ్ళు, కంటకాలు. కాబట్టి మనం ఇక్కడ నివసించలేం. మనం అడవుల్లో నివసించడానికి అలవాటు పడిన వాళ్ళం కాం. కాబట్టి శరభంగుడి ఆశ్రమానికి ఎడదాం. శరభంగ మహర్షే మనకి
ఉండడానికి మంచి తావు చూపిస్తాడు అని పలికి ముగ్గురు కొంచెం ముందుకు వెళ్ళారట. శరభంగుడి ఆశ్రమం ఇంక కొంచెం దూరంలో ఉందనగా హఠాత్తుగా ఆకాశంలో ఒక గొప్ప దివ్య రథం కనపడింది. ఆ రథం నేలకి దిగడంలా ఆకాశంలో ఉంది. గుర్రములు నేలకి కొంచెం పైభాగంలో నడుస్తున్నాయి. ఆ రథంలో ఒక మహాపురుషుడున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? సూర్య వైశ్యానరోపమం, సూర్యుడిలాగా వెలిగిపోతున్నాడు. వైశ్యానర ఉపమం అన్నారు అంటే అగ్నిహోత్రుడిలా ఉన్నాడు. సూర్యుడా లేక అగ్నిదేవుడా అన్నట్టుగా అద్దగా వెలిగిపోతున్నట్టు ఆయన కొంచెం అలా చూసి రాముడికేసి రథంలోంచి దిగాడు. రథంలోంచి కిందకి దిగిన వాళ్ళు నేల మీదకి వస్తే వాళ్ళ కాళ్ళు ఏమవ్వాలి? నేలకి తగలాలి. కానీ ఆ మహానుభావుడి కాళ్ళు మాత్రం నేలని తగలడం లేదట. అస్పృశంతం వసుధాం, మాట వరసకి కూడా నేల ఆయనకి తగలడంలా, నేలకి పైభాగంలో నడుస్తున్నాడు. దేవతలు కనుక భూమి మీదకి వస్తే వాళ్ళ కాళ్ళు నేలకి తగలవు, తగిలితే ఇక వాళ్ళు స్వర్గానికి వెళ్ళలేరు. వెంటనే అర్థమైపోయింది రాముడికి, ఈ వచ్చినవాడు దేవేంద్రుడు, ఇంద్రుడు, మహేంద్రుడు. ఆ మహానుభావుడి యొక్క శరీరం, ఆయన కట్టుకున్న బట్టలు, మెడలో ఉన్న మాల అవన్నీ చూశాడు ఆయన. ఆకాశంలో రథం ఆపాడు కదా, కిందకి దిగాడు కదా, నేలని తగలకుండా శరభంగుడి ఆశ్రమానికి పెడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆకాశం కేసి చూశాట. ఆ రథానికి 1000 గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రములు ఎలా ఉన్నాయి? ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇంద్రుడి గుర్రములు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. హరిభిర్వాజిభిర్యుక్తం అంతరిక్షగతం రథం దదర్శాదోరతస్తస్య తరుణాదిత్య సన్నిభం. ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఇంద్రుడి రథం వెలుగుతోంది. ఆ రథంలో సారథి మాతలి ఉన్నాడు. గుర్రాలు 1000. ఆ 1000 గుర్రాలు మంచి ఆకుపచ్చ రంగులో మరకతమణుల్లాగా వెలిగిపోతున్నాయి. అటువంటి రథాన్ని చూచాడు ఆయన. ఇంద్రుడు దిగి నడుస్తూ ఉంటే, నేలకి కాళ్ళు ఆనకుండా నడుస్తూ ఉంటే 2 అప్సరసలు వచ్చారు అక్కడికి. వాళ్ళు బంగారపు వింజామరలు పట్టుకుని విసురుతున్నారు. గంధర్వులు, దేవతలు, సిద్ధులు వీళ్ళంతా ఇంద్రుడిని అనుసరిస్తున్నారు. ఇంద్రుడు శరభంగుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయనతో మాట్లాడుతున్నాడు. రాముడు వస్తాడు, రాముడికి భవిష్యత్తులో దుష్ట శిక్షణ చేయవలసిన విషయాలు చెప్పండి అని చెబుతున్నట్ట. అదోటే కాదనుకోండి, శరభంగ మహర్షి మహాతపస్సు చేశాడు. ఇక ఆయన ఎక్కువ కాలం ఉండకూడదు. ఆయన్ని బ్రహ్మలోకానికి రమ్మని చెప్పడానికి వచ్చాడు. అసలు ఉద్దేశం ఏంటంటే బ్రహ్మలోకానికి పొమ్మని చెప్పడానికి వచ్చాడు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మదేవుడు ఎవరైనా మహానుభావులైన ఋషులు తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళని బ్రహ్మలోకానికి తీసుకుపోవాలనుకుంటే ఇంద్రుడిని పంపుతాట తోతగా. ఇంద్రా, నువ్వు వెళ్ళి ఫలానా వాడిని బ్రహ్మలోకానికి రమ్మని చెప్పు అన్నట్ట. అది చెప్పడానికి వచ్చాడు ఆయన. ఆ మాట ఆయన మాట్లాడే లోపు రాముడు లక్ష్మణుడికేసి తిరిగి, చూచావా ఆ అద్భుత రథం? ఆ రథం దేవేంద్రునిది. ఇప్పుడు దిగినవాడు ఇంద్రుడు. ఆయన గుర్రాలు పచ్చగా ఉంటాయని, ఆకాశంలో ఎగురుతూ ఉంటాయని విన్నాం, కానీ ఎవరం చూడలేం. మన అదృష్టవశాత్తు ఇంద్రుడు కరుణించి ఆ రథం చూపించాడు. ఇంద్రుడు కరుణించి చూపించడం కాదు, ఆ పరమాత్ముడి కళ్ళకి అన్నీ కనపడతాయి. మానవుడిగా ఉండాలి కనుక అలా అంటున్నాడు ఆయన. సందేహం లేదు. వీళ్ళంతా దేవతలు. దేవతలు ఎప్పుడు ఎలా ఉంటారు? 25 వార్షికం, 25 ఏళ్ల కుర్రాళ్ళల్లో ఉంటారని విన్నాం. చూడు, ఇంద్రుడు కానీ, ఆయన పక్కన ఉన్న సిద్ధులు కానీ, ఆడవాళ్ళు కానీ ఎవరిని చూచినా 25 సంవత్సరముల వయస్సు కలిగిన యువకుల్లా ఉన్నారు. ఎంత బాగున్నారో చూసావా? మీ వదినతో నువ్వు ఇక్కడ మెల్లిగా నడుస్తూ ఉండు, నేను ముందు వెడతాను, శరభంగుడితో మాట్లాడతాను, అందరం ఒకేసారి వెడితే అపచారం చేసినట్టు అవుతుందేమో అని వాళ్ళని మెల్లగా రమ్మని నేను ముందుకు వెళ్ళే లోపే ఇంద్రుడు కనిపెట్టాడు. ఇది రాముడు వచ్చేస్తున్నాడు, రాముడు వచ్చే సమయానికి ఇప్పుడు నేను ఉండకూడదు, ఆయన్ని కలుసుకునే సమయం భవిష్యత్తులో ఉంది, ఎందుకని ఇప్పుడు కలుసుకుంటే రాముడు మానవుడు కాదు దేవుడు అనే విషయం లోకానికి తెలియకూడదు. అలా రాముడు మానవుడు కాడనే తెలిసిందా రావణుడు చావడు, అందుకని ఇప్పుడు కనపడకూడదు అనుకున్నాడు ఆయన. నేను ఇక్కడ ఉండను, రాముడు నీతో నేను మాట్లాడడం వినకపూర్వమే, నా దగ్గరకు రాక ఉండే క్రితమే, అంటే నా దగ్గరకు ఆయన వచ్చి నన్ను చూసే లోపే, నాతో మాట్లాడే లోపే నేను వెళ్ళిపోతున్నాను అని పలికి, కారణం ఏమిటిట? దేవతల కోసం ఆయన చేయవలసిన ఒక మహాకార్యం ఉంది, ఆ కార్యక్రమం జరిగేలోపు నేను ఆయనతో మాట్లాడకూడదు అని టక్కన ఆ మహర్షికి వీడ్కోలు పలికి ఆకాశానికి ఎగరి రథేన హరియుక్తేన యయౌ దివమరిందమః, ఆ రథాల పైకెక్కాడు.
వేయు గుర్రములు పొంచబడిన రథం ఆకాశానికి ఎగిరింది. ఆయన అలా వెళ్ళగానే రామలక్ష్మణులు సీతతో పాటు వచ్చేశారు. రాముడు ముందు వచ్చేలోపు వెనక వాళ్ళు వచ్చారండి, మెల్లిగా రమ్మన్నా వచ్చారు. ఈలోపు అంతా కలిసి శరభంగునికి నమస్కరించారు.